చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు మాట్లాడారు. ప్రేమిల మా ప్రియపలకు తండ్రి, శ్రేష్టమైన రాత్రి మనందరినీ జ్ఞాపకం చేసుకుని స్తోత్రం. నీ పిల్లమైన మేమందరం కూడా ప్రభా ఈ విధంగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించుకునే భాగ్యాన్ని, మిమ్మల్ని స్తుతించి నీ నామాన్ని మహిమపరిచి నీ ఆత్మతో నింపబడి ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా మీ సేవకు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇంకా ముందున్న కొద్దిసేపు మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని అందరినీ మీరు ప్రత్యేకపరచండి. నీ వాక్కు ద్వారా దర్శించి మహిమ పొందమని ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని మా అందరి శరీర ప్రాణాత్మ మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వాక్యం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమునున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. చాలమ్మా, మనమందరం కూడా క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. డిసెంబర్ మాసం అంటేనే క్రిస్మస్ పండుగ రండి, క్రీస్తు పుట్టిన రోజండి. క్రిస్మస్ పండుగ రండి, క్రీస్తు పుట్టిన రోజండి. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తారా? క్రిస్మస్ ఆనందం కనిపించట్లేదు నాకు. అంకుల్ పాట క్రిస్మస్ పండుగ. యాకోబులో నక్షత్రం ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రం అనగానే క్రిస్మస్ పండుగలో అసలు క్రిస్మస్ పండుగ గుర్తే నక్షత్రం అయిపోయింది. స్టార్ ఏంటి? యేసు ప్రభు ఎవరు? సూపర్ స్టార్. వీళ్ళు కాదు సూపర్ స్టార్, వాళ్ళు దానికి మట్టుకే, స్క్రీన్ మట్టుకే వాళ్ళు. ఆమేన్ హల్లెలూయా. మన యేసయ్య సూపర్ స్టార్. హల్లెలూయా హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనం ఎక్కడ చూసినా కూడా నక్షత్రాలను చూస్తూ ఉంటాం. యేసు ప్రభు పుట్టుక ముందు 1450 సంవత్సరాల క్రితం, ఎంత? 1450 సంవత్సరాల క్రితం బిలాము అనే ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. యాకోబులో నక్షత్రం ఉదయించును అనే మాట. యాకోబు ఎవరు? అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు. ఆ యాకోబు సంతానమే 12 మంది గోత్రికులు. ఆ 12 మంది గోత్రికులే ఇశ్రాయేలు ప్రజలు. ఒక్క వ్యక్తి నుండి దేవుడు ఒక కుటుంబాన్ని నుంచి ఒక దేశంగా మార్చాడు. ఆమేన్ హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తాను కదా, అబుదాబిలో కట్టారు ఒకటి అబ్రహామిక్ హౌస్ అని. నేను వెళ్ళి చూశాను, చాలా సంతోషం అనిపించింది నాకు. క్రైస్తవుల దాని మీదనేమో సిలువ ఉంది, వాళ్ళ దాని మీద ఆ భూమి ఉంది, యోధుల దాని మీదనేమో దీపవృక్షం ఉంది. అంత చూస్తే చాలా సంతోషం అనిపించింది. అంటే మన ముగ్గురికి తండ్రి ఒక్కడే అని చెప్తున్నారు వీళ్ళు. ఈ దేశస్తులు మనకు ముగ్గురికి తండ్రి అబ్రహాం గారే. యూదా మతానికి కానీ, ఇస్లాం మతానికి కానీ, క్రైస్తవ మతానికి కానీ అబ్రహాం గారే తండ్రి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యాకోబులో నుండి నక్షత్రం ఉదయించింది. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ నక్షత్రం. అందుకోసం బైబిల్లో మనం చదివినప్పుడు మత్తయి సువార్తలు చూస్తే ఆయన నక్షత్రమును చూచి జ్ఞానులు యేసు ప్రభుని చూడడానికి వచ్చారట. దేవుని బిడ్డలారా, ఏ నక్షత్రం అంటది? అసలు ఈ నక్షత్రం ఏర్పడడానికి శాస్త్రీయంగా, సైంటిఫికల్గా 3 గ్రహాలు ఒక చోటుకు వచ్చినప్పుడు అంత వెలుగు వస్తుందంట. 3 గ్రహాలు ఒకే కక్షలో వచ్చినప్పుడు
అలా వెలుతురు వస్తున్నాడు దేవుడు అంతగా. క్రీస్తు శకం 7వ సంవత్సరంలో అలా జరిగినట్టుగా ఇప్పటికీ సైంటిస్టులు నమ్ముతున్నారు. ఆమేన్, హల్లెలూయా. అన్నిటికీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే గైనకాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, న్యూరాలజిస్ట్, దేనికి సంబంధించి దానికి ఉన్నట్టుగానే ఖగోళ శాస్త్రజ్ఞులు ఈరోజు చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో జరిగిన ఆ అద్భుతం 3 గ్రహాలు ఒక కక్షలోనికి రావడం ద్వారా ఆ నక్షత్రం ఏర్పడింది. ఆ నక్షత్రం జ్ఞానుల్ని తూర్పు దేశము నుండి యూదా దేశానికి నడిపించింది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసం పాడుతున్నాం పాటలు. తూర్పు దిక్కు చుక్క బుట్టే పాటలే అందంగా. తూర్పు దిక్కు చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్కాన్ చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. చుక్కాన్ చూసి మేము వచ్చినాము మొక్కిపోవుటాకు. హల్లెలూయా. చప్పట్లు కొట్టట్లేదు, కదలట్లేదు అనుకుంటున్నాను కానీ ఎవరు పాడారు ఈ పాట? మీరు పాడుతున్నారు ఈరోజు. పాట రాసింది ఎట్లున్నది? ఎవరు పాడినట్టుంది? గొల్లలు పాడినట్టుంది. గొల్లలంట యేసు ప్రభును చూసి, గొల్లలేమో పశువుల పాకలో యేసు ప్రభుని చూశారు, జ్ఞానులేమో ఇంటిలో చూశారు. అప్పటికి ఇప్పటికి చాలా చెల్లంటుంది, 2 సంవత్సరాలు. నిజమే నా ప్రియుడు దేవుని బిడ్డలారా. ఈ రోజున ప్రభువు మనందరితో మాట్లాడుతున్నటువంటి ఈ క్రిస్మస్ సందేశాన్ని మనం ఆలకించాలి. ఎందుకంటే వచ్చే వారం స్పీకర్ గారు వస్తున్నారు, ఇండియా నుంచి వచ్చినటువంటి దైవజనుడు. రాజున్నాడా? కన్ఫర్మ్ లేదు అప్పుడు. మళ్ళీ ఆ మరుసటి వారం మనకి ఇంకా స్టాన్స్ ఉంటుందో లేదని ముందుగానే క్రిస్మస్ పండుగ చేస్తున్నాను నేను. ఆమేన్. సుమన్ పాడతావా? వవ్వారే వవ్వరే క్రిస్మస్, వవ్వారే వవ్వరే క్రిస్మస్, దినము వచ్చెను శుభములనిచ్చెను. వవ్వారే వవ్వరే క్రిస్మస్, దినము వచ్చెను శుభములనిచ్చెను. వవ్వారే వవ్వరే క్రిస్మస్, మనుషులందరూ మహానందము తోడా, మహానందము తోడా, మహానందము తోడా, మహానందము తోడా, ఓహో మహానందము తోడా. మృదంగనాదము తగిన తగ్గిట తలాంగుకొని అని. వవ్వారే వవ్వరే క్రిస్మస్, శుభములనిచ్చెను. వవ్వారే వవ్వరే క్రిస్మస్. మాణిక్యనాథం లాంటి వారు నాకు మామలు అవుతారు. మా ఊర్లో ప్రతి సంవత్సరం పాడేవారు. వాళ్ళకి మోయిట్లో వస్తుంది. ఎంత గంభీరంగా పాడేవారో. ఇప్పుడు మనం వాళ్ళకపోతున్నాం ఆ పాటలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వాళ్ళ గలం నుండి పాడినటువంటి ఆ పాటలు నేను నేర్చుకున్నాను. కొన్ని మాత్రమే నాకంటే వాళ్ళు నిద్రించారు, దేవుళ్ళు చనిపోయారు, కానీ కొంతమంది మాత్రం నేర్చుకున్నారు. ఇప్పుడు మన మధ్యలో మాణిక్యం అని ఉన్నాడు, నాన్న దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ పాటల భక్తి రసాలు ఇంకా ప్రవహించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమదేవుని బిడ్డలారా, నక్షత్రాన్ని గురించి ఈ రోజున మనం నేర్చుకుంటున్నాం. ఆ నక్షత్రం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆమేన్. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించింది. ఎవరిని? ఎక్కడికి నడిపించింది? జ్ఞానుల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించింది. ఆ నక్షత్రం ఎవరు కాదు, ఈ రోజున నీవు నేనే. ఆమేన్. నక్షత్రం వల్ల, నక్షత్రం లాగా మనందరం కూడా వెలిగించబడాలి. నక్షత్రం ఏమిస్తుంది? స్వయం ప్రకాశం. నక్షత్రాలు స్వయం ప్రకాశం కదా. సూర్యుడు లాగా. చంద్రుడు కాదు, సూర్యుడు మాత్రం, నక్షత్రాలు మాత్రం. అందుకోసం మన నక్షత్రం. ఆమేన్. కాపీ కొట్టద్దు, వాళ్ళది వీళ్ళది. నీది నీదే. ప్రభకరణనే, రాజకుమారనే. 2 చేతులు పైకిద్దాం. హల్లెలూయా. అటు ఇటు ఊపండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు నిన్ను నీవు ఉన్నటువంటి స్థలంలో నేను వాడుకోవాలనుకుంటున్నాను. నీవు క్రీస్తు దగ్గరికి నడిపించే నక్షత్రము నీవు నేను మనందరం కూడా. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి ప్రజలందరికీ కూడా, చీకటిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసు ప్రభు దగ్గరికి నడిపించే నక్షత్రాలు మనమందరం కూడా. నా పిల్లలు బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా నీవే ఆ నక్షత్రం కావాలి. ఎవరికి నువ్వు సువార్త చెప్తున్నావో వారికి నువ్వు నక్షత్రాన్ని, నక్షత్రంలా నువ్వు వెలిగించబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి నీవు నక్షత్రం అవ్వాలి. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులు అనబడుదురు. ఆ నక్షత్రం జ్ఞానుల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రజలు నశించిపోతున్నారు. నశించిపోతున్న ప్రజలకు మనమే సువార్తగా మార్చబడాలి. మనమే నక్షత్రంగా మార్చబడాలి. నువ్వు నక్షత్రం కావాలి. మీ కంపెనీలో నువ్వు నక్షత్రం కావాలి. నువ్వు మంచోడు అని. లోకంలో ఉన్న మంచితనం కాదు, అది యేసయ్య మంచితనమై ఉండాలి. ఆమేన్. నీ మాటలు, నీ చూపులు, నీ చేష్టలు, నీ క్యారెక్టర్, నీ క్యారెక్టరే సువార్త. ఒక దైవజనుడు అన్నాడు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ క్యారెక్టర్ పోతే సంపాదించుకోలే. నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో అంతగా దేవుడు మహిమపరచబడతాడు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మాటలే మాటలు తూటాల్లాగా పేలుస్తారు. కొంతమంది గద్దిస్తారు, అది వేరు, గద్దింపు వేరు. లోక సంబంధంగా మాట్లాడుతున్నాను నేను. లోక సంబంధమైన మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక మాట అక్కడ వివాదం లేకుండా చేస్తుంది. ఒకే మాట పాకిస్తాన్ ఇండియా కూడా యుద్ధం లేపుతుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, మన దైనందిన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి శోధనలు, మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి మన జీవితం. ఆమేన్. హల్లెలూయా. ఇందాక మనోజ్ అన్న చెప్పినట్టుగా మనందరం కూడా బైబిల్ని చదవాలి. బైబిల్ని చదివితే నక్షత్రాల మిగతాం, లేకపోతే చీకటి బతుకులే. దేవుని వాక్యాన్ని చదవలేమనుకో, మన జీవితం చీకటే. దేవుని వాక్యాన్ని చదివితేనే మనం వెలిగించబడతాం. మొబైల్ ఛార్జింగ్ అయిపోగానే ఏం చెప్తున్నాం? ఇప్పుడు మాకు ఐఫోన్ వచ్చే నుంచి అది అయిపోక ముందే 20% కాకముందే పెట్టేయాలంటే ఛార్జింగ్. పక్కన వాళ్ళు చెప్తున్నారు, కొలిగి చెప్తున్నారు, ఎంత జాగ్రత్త దానికోసం. కానీ నేను ఆత్మ సంబంధంగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? ప్రతిరోజు వాక్యం చదవడానికి కానీ, ప్రార్థన చేయడానికి కానీ, దేవునితో గడపడానికి నీ సమయాన్ని కేటాయిస్తున్నావా? మనం మెస్సులో 4-3 ఉంటాం. ఎవరి పని వాళ్ళు చేయాలి. చేయాలా లేదా? లేకపోతే మెస్ నుంచి అంటే మనం మన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. దేవునితో నువ్వు గడుపుతున్నటువంటి అనుభవం, దేవుని పిల్లలతో నువ్వు గడుపుతున్నటువంటి అనుభవం, పరిశుద్ధులతో నువ్వు చేస్తున్నటువంటి సహవాసం నిన్ను స్థిరపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 2025లో నువ్వు ఎలా గడిపావో తెలియదు, కానీ 2026 నుండి పరిశుద్ధమైన సంఘంలో నువ్వు నాటబడాలి. ఈ సంఘం అనే తోటలో నాటబడాలి. పరిశుద్ధులతో నీవు సహవాసం చేయాలి. అప్పుడు నువ్వు నక్షత్రం అవుతావు. ఆమేన్. హల్లెలూయా. 6 నెలలు వీడితో వాడు సహవాసం చేస్తానంట, వీడు వాడైతే అంట, వాడు మరి వీడు వాడేవాడు. రంజిత్ మహేష్ ఇద్దరు కలిసి తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకుంటారు. ఆయన వంక తినకపోతే ఈయన కూడా హోటల్కి వెళ్తారు, కూర్చుంటారు. ఆయన తినేది మాత్రం ఈయన తింటాడు, ఈయన తినేది ఆయన తింటాడు. అని ఫ్రెండ్షిప్ అలాంటిది, సంబంధం అలాంటిది, మన స్నేహం అలాంటి. దేవుని బిడ్డలారా, దేవునితో కూడా గడిపితే. ఆమేన్. హల్లెలూయా. మీరు రండి, మహేష్ రంజిత్ మీద ఉండకండి. మీ మనసు, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. దేవునితో మీరు గడపాలని. ఆమేన్. హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడవడిని మీరు
అల్లుడు చెప్పట్లేదంటే అర్థన్నా ఎక్కువసేపు అవుతుంది మీ వాకి. నీకు నచ్చేటట్టుగా నేను చెప్పాను, నా దేవుడికి నచ్చేటట్టుగా చెప్తాను. నా బోధ నీకు నచ్చాల్సిన అవసరం లేదు. నా దేవుడికి నచ్చితే చాలు, నన్ను బట్టి నా దేవుడు సంతోషిస్తే చాలు. నేను ఎప్పుడు కూడా మనుషులు సంతోషపెట్టడానికి నేను ఎప్పుడు చెప్పను. అంతకంటే దౌర్భాగ్యం నేను కాని దేవుని పెట్టలే. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ దైనందిన జీవితంలో ఈ సంఘంలో నాటబడినటువంటి నీ బాధ్యత ఏంటి? అసలు నీ క్యాంపులో నీ బాధ్యత ఏంటి? ఇందాక అన్న చెప్పినట్టు, మనోజన్న చెప్పినట్టుగా నాదేం తింటా, నాదేం వంట అన్నట్టే నచ్చుతాం. ఇంకా పక్కన పట్టించుకోలేదు, పక్కన ఉన్న క్యాంపుల్ని పట్టించుకోవట్లేదు. లాస్ట్కి వెళ్ళిపోతే ఇంకా నా మీదనే నేపం, ప్రభకరణ రాలేదని. రాకుండా మానుకున్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అన్న మా క్యాంపుకి రాలేదు, నా రూమ్కి రాలేదు, అందుకోసం నేను రాలేదు ప్రార్థనకు. నాతో నీకేం సంబంధం? దేవునితో సంబంధం. హల్లెలూయా, రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. నా మీద నీకేం రాదు, దేవుని మీద ఆధారపడాలి. నేను ఇలాంటివన్నీ ఇలాంటి ఉద్యోగం చేస్తున్నా, నీకంటే ఎక్కువ ఉంది నాకు ప్రెషర్. నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా ఉద్యోగాన్ని చూసుకోవాలి, పరిచర్యం చూసుకోవాలి. ఇప్పుడు మనందరూ ఫోన్ చేస్తారు. ప్రభుదాస్ అన్న హాస్పిటల్లో ఉన్నాడు, అల్లమన్కుల్ హాస్పిటల్లో బరదబైలో ఉన్నాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నకు చిన్నగా హాస్పిటల్. అట్లాంటి వాళ్ళందరూ ఫోన్ చేస్తారు మాకు. అన్ని భారాలు మా మీద ఉంటాయి. అందరి గురించి ప్రార్థన భారం. ఒకవేళ మనుషుల మధ్యలో ఉన్నప్పటికి కూడా మా హృదయం ప్రార్థన చేస్తూనే ఉంటుంది అట్లాంటి వారి కోసం. ఆమేన్, హల్లెలూయా. నీకు ఏదైనా నాకు చెప్పకపోతే నీకేం ప్రయోజనం? ప్రతి విషయం నాకు చెప్పాలి, నాతో కనెక్ట్లో ఉండాలి. ఆమేన్. మందులో ఉన్నావు, కాపరి తెలియకపోతే ఎట్లా? మందులో ఉన్నావు, నీ పరిస్థితి అంతా కూడా కాపరికి చెప్పాలి, తెలియజేయాలి. ఒకవేళ లేట్ రిప్లై ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోవచ్చు. నాకు 4 సిమ్లు ఉన్నాయి, కంపెనీ సిమ్లు ఉంటాయి, 2 పర్సనల్ ఉంటుంది, నా ఇంటికి మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఒకరికి లేట్ రిప్లై ఇవ్వచ్చేమో కానీ తప్పకుండా రిప్లై ఇస్తాను. 2 చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కాల్ మిస్ కావచ్చు, నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న ఉద్యోగాలు ఇచ్చారు, కానీ తప్పకుండా నీ గురించి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుడిలా. ఆమేన్, హల్లెలూయా. మన జీవితమే వెలుగుమయంగా మార్చబడాలి. మనము నక్షత్రంగా మార్చబడిన రోజున నిజమైన క్రిస్మస్ దేవుని బిడ్డలారా. తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి రావడానికి నడిపించినటువంటి ఆ నక్షత్రం ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తుంది. అసలు యేసు ప్రభుకి జ్ఞానులను ఎలా నడిపించాలో తెలుసు, గొల్లల్ని ఎలా నడిపించాలో కూడా. సామంతులకైనా దేవుడు ఆయన, సామాన్యులకైనా దేవుడు, అందరికీ దేవుడు ఆయన. ఆయన రాజుల రాజు. ఇందాక తమ్ముడు రాజా రాజా అంటే పాడాం కదా. నిజంగా ఆయన రాజా ఆయన మనకు. ఆమేన్. ఎవరైనా రాజాది రాజా ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయ సీమలో, నీ హృదయ సామ్రాజ్యానికి రాజుగా ఉండాలి ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అంటున్నా కానీ నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు, ఆయన పట్టించుకుంటున్నావా? నీ హృదయం సింహాసనం ఆయన ఉన్నాడా? ఆయన రాజదండం చేత నిన్ను ఏలుతున్నాడా? ఆయన రాజదండం ఎక్కడి నుంచి వస్తుందంట? ఇశ్రాయేలు నుండి వస్తుంది. వచ్చాడు ఆయన, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన రాజుగా వచ్చాడు, ఆయన రాజుగా పుట్టాడు. ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. రాజు పుట్టాడని తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఆయన రాజు కాబట్టి ఆయన జీవించిన రోజులన్నీ కూడా రాజుగా బ్రతికాడు, రాజుగా జీవించాడు ఆయన. ఆ రోజున ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి రోమా సామ్రాజ్యాన్ని, ఈ రోజున అమెరికా ఏ విధంగా పెత్తనం చేస్తుందో ప్రపంచాన్ని, ఆ రోజున రోమా ప్రభుత్వం పెత్తనం చేస్తున్న కాలం అది. అటువంటి రోమా సామ్రాజ్యాన్ని, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సవాల్ చేశాడు రోమా ప్రభుత్వానికి, రాజుగా సవాల్ చేశాడు ఆయన. ఆయన రాజుగా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు గెత్సెమనే తోటలో పారిపోయాడు ఆయన. నేనే ఆయన అని ముందుకెళ్ళాడు రాజుగా. పారిపోలేదు ఆయన, తను తాను అప్పగించుకున్నాడు సైనికులకి. రాజు ఆయన. ఆ కలువరి కొండ మీద, ఆ సిలువ కొయ్య మీద ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, రాజుగా ప్రాణం పెట్టాడు.
తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరు ఆయన ప్రాణాన్ని తీయలేదు, తన ప్రాణాన్ని పెట్టాడు రాజుగా. ఆయన సమాధి చేయబడ్డాడు. భూమిని కలుగజేసిన వాడు భూగర్భంలో దాచబడ్డాడు. 3వ రోజున మృత్యుంజయుడిగా లేచాడు, రాజుగా లేచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆరోహణమయ్యాడు పరలోకంలో, తండ్రి సింహాసనం ఎదుట ఆసీనుడై మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రారాజుగా రాబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ఆమేన్, హల్లెలూయా. భజింతుము నిన్ను జగదీశా శ్రీయేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవయా, శరణు శరణు మా దేవయా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా రక్షణకర్త. విమల శరాకులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. విమల శరాకులు దూతగణములు చూడగలేని తేజోనిధివే. ఆయగములకై సిలువ కానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువ కానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. హల్లెలూయా. అందరూ రెండు చేతులు హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటే హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమునకు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నక్షత్రం అని చూస్తున్నాం గంటున్నారు ఇక్కడ. ఆయన నక్షత్రము అని అక్కడ సంబోధించడం చూస్తున్నాం. ఆ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. ఏమయ్యారంట? అత్యానంద భరితులయ్యారంట. దేవుని బిడ్డలారా,
ఆ నక్షత్రాన్ని చూసి. ఈ నక్షత్రాన్ని చూసినటువంటి జ్ఞానులేమో అత్యానందభరితులయ్యారు. ఆ నక్షత్రాన్ని గురించిన వార్త విన్నటువంటి హేరోదేమో కలవరపడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. మీరు కలవరపడ్డట్టే నాకు సంతోషించినట్టు లేదు. కొంతమంది ఆవలింత లేస్తున్నారు, కొంతమంది అడిగి చూస్తున్నారు. హేరోదులా మీరు? జ్ఞానులైతే సంతోషిస్తారు. ఆమెన్, హల్లెలూయా. జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారమును, సమ్మానిని, బోలాన్ని. ఎంత దూరం నుంచి వచ్చారో బైబిల్లో లేదు, కానీ చాలా ప్రయాసపడ్డారు. యేసయ్యను చూడడానికి ఎంతో ప్రయాసపడి వచ్చారు దేవుని బిడ్డ. ఆయన్ని చూసి ఆయనకు కానుకలు సమర్పించారు. ఈరోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము ఆయన నక్షత్రాన్ని చూసాం, అత్యానంద భరితులమయ్యాం. ఈ రోజున ఆయన నక్షత్రమే మనమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని చూసి ఆనందించేవారు ఉంటారు, మనల్ని చూసి కలవరపడేవారు కూడా ఉంటారు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు నేను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సంగతి కూడా అంతే. ఇప్పుడు బైబిల్ పట్టుకొని, ఎర్ర బైబిల్ పట్టుకొని వస్తున్నామంటే క్యాంపులో నేను చూసి కన్నెర్ర చేసేవారు ఎంతమంది లేరు? బయటికి చెప్పకున్నా. ఈ రోజున మరీ విపరీతం అయిపోయింది. మాట్లాడితే చాలు రకరకాల సూటిపోటి మాటల చేత క్రీస్తును బట్టి నింద మన మీద అవమానం కలుగుతుంది. యేసు క్రీస్తును బట్టి సంతోషించాల్సినటువంటి వారు కలవరపడుతున్నారు ఈరోజు. హేరోదులు, వాళ్ళే హేరోదులు అని దేవుని వాక్యం చెప్తుంది. క్రీస్తుకు వ్యతిరేకంగా లేస్తున్న ఏ ఆయుధమైనా నిలవదది. అది దేశమైనా, ఎజెండా అయినా, జెండా అయినా. ఆమేన్, హల్లెలూయా. మన దేశానికి విడుదలనివ్వాలి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత మత పిచ్చి, మత ద్వేషం పెచ్చిమీరిపోతున్నా వాటన్నిటినీ దేవుడు అనర్చగలిగిన వాడు ఆయన. సర్వలోకానికి చక్రవర్తి ఆయన. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు తన కనుపాపను ముట్టినట్టే అని చెప్పినవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవులు ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి కాలం, నిందను, అవమానాన్ని అనుభవిస్తున్నటువంటి కాలం దేవుని బిడ్డలారా. కానీ రాబోయే రోజుల్లో దేవుడు విడుదలనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనందరం కూడా ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మనకున్న ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలి, మన సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. 2025లో ఉన్నట్ల 2026లో ఉండకూడదు. మా ఆశీర్వదించబడాలి, ఉద్యోగంలో దీవించబడాలి. ఆమేన్. నాని చెప్పట్లేదు, ప్రమోషన్ ఉందా నీకు? ఆమేన్, హల్లెలూయా. నీకున్న ఉద్యోగం కంటే పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నక్షత్రం, వెలిగించబడాలి. నువ్వు స్టార్. ఆమేన్, హల్లెలూయా. మూలన కూర్చోాల్సిన అవసరం లేదు. మూలన కూర్చోనేటానికి కాదు ప్రభు నిన్ను పిలిచింది. నీకు ప్రమోషన్ ఇస్తాడు ఆయన, నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. దాని కొరకే నమ్మమని కాదు నేను చెప్పేది. నువ్వు మంచిగా బతికితే చాలా నవ్వుతున్నాడు. అంటే ఈ మధ్య ఆశీర్వాదాల కొరకు యేసుప్రభుని నమ్ముకునే వారు ఎక్కువయ్యారు. స్వస్థతల కోసం యేసుప్రభు దగ్గరికి వచ్చే వారు ఎక్కువైపోయారు. కాదు దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనలో ఉన్నటువంటి పాపం అనే రోగం పోవాలి. తర్వాత నీలో ఉన్న రోగాన్ని దేవుడు తొలగిస్తాడు. ఒకవేళ తొలగించుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఆమేన్. అటువంటి నిరీక్షణతో ఉండాలి. మనం ఇదే వేళ్ళు పేరుకుని ఇక్కడనే ఉండిపోవాలని మర్రి చెట్లాగా ఇక్కడనే స్థిరపరచబడిపోతున్నాం. పరలోకాన్ని గురించి, సియోను గురించి కలలు కలాలి. ఆమేన్. పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస. భూమి నుండేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై. దేనికోసం జీవించాలట? యేసునికై సువిశేషముకై. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకైనా సహాయం చేయాలి కదా. మీ చర్చిలో ఉన్న కొంతమంది విధవరాళ్ళకైనా చీరలు పంచిపెట్టాలి కదా, బైబిల్ పంచిపెట్టాలి కదా. అందరికి చెప్పాలని కాదు నేను చెప్పేది. ఇప్పుడు నేను చేసింది ఎవరికి చెప్పను, నువ్వు చేసేది కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు చూడాలి. రెండు చేతులు పైకి ఎత్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అయితేనే నువ్వు నక్షత్రం. నాది నేను ఇంకా నాది నేను అంట అంటే నువ్వు నక్షత్రం కాదు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న డబ్బును ఖర్చు పెట్టాలి, నీకున్న సమయాన్ని ఖర్చు పెట్టాలి, నీకున్నటువంటి జీవితాన్ని ఖర్చు పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. నువ్వే ఆయన నక్షత్రం.
ఆయన నక్షత్రం అని బైబిల్లో ఉన్నట్టుగా ఈ రోజున నిన్ను చూసి ఆయన నక్షత్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనందరం కూడా వెలిగించబడాలి. అనేక మందిని మనము దేవుని దగ్గరికి నడిపించగలిగితే మనం బుద్ధిమంతులం అవుతాం. బుద్ధిమంతులైతే ఆకాశమందు నక్షత్రముల వలె అనేకులని జ్యోతుల్లాగా వెలగాలంట దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పుడు సండే స్కూల్లో పాట నేర్చుకున్నాను. రాత్రి అందు వెలుగు జ్యోతుల వాలే వెలుగుదును నేను ఈ లోకంలో. రాత్రి అందు వెలుగు జ్యోతుల వాలే వెలుగుదును నేను ఈ లోకంలో. యేసు జ్యోతిగా దివ్య జ్యోతిగా, యేసు జ్యోతిగా దివ్య జ్యోతిగా వెలుగుదును నేను ఈ లోకంలో. వెలుగుదును నేను ఈ లోకంలో. హల్లెలూయా. చాలా అన్నట్టుగా నేను చెప్తున్నాను. పాటలు ఎందుకు పాడుతుంది తెలుసా? ఇప్పుడు మనదన్న కూడా ఎందుకు పాడే పాటలు, ఆ వాక్యానికి పాటలకు అవినామ సంబంధం ఉంటుంది. మీరు మాటలు మర్చిపోయిన పాటలు మర్చిపోరని పాడుతూ ఉంటాం. మన జీవితమే పాటలతో ప్రయాణం. కాబట్టి పాటలు నేర్చుకోండి. పాటల్లో ఉన్నటువంటి దేవుని మాటల మాధుర్యాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక.